ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వాలు పాలకులు మారిపోతున్నారే కానీ శివారు కాలనీ ప్రజల సమస్యలు మాత్రం ఎవరూ తీర్చడం లేదు. కర్నూలు శ్రీశైలం రోడ్ భారత్ గ్యాస్ ఆపోజిట్ సిరి హోమ్స్ పరిధిలో కృష్ణాజీరావు రెవెన్యూ కాలనీ 2 ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న స్థానికులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సీసీ రోడ్డు వేయకపోవడం, చెత్త సేకరణ అస్తవ్యస్తంగా ఉండటం, వీధి దీపాలు లేక రాత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే రోడ్లు బురదమయమై పాములు, కప్పలు, తేళ్లు వచ్చి చేరుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. తమ బాధలు అధికారులకు తెలవాలంటూ బీఆర్కే న్యూస్ ద్వారా విన్నవించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే కాలనీ శివారు కాలనీ ప్రజలు మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే భారత్ గ్యాస్ ఆపోజిట్ కృష్ణాజీరావు రెవెన్యూ కాలనీ 2లో ఉన్నాము. ఇక్కడ స్థానికులు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ గత 10-15 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. అయితే పరిపాలన లేదా ప్రభుత్వాలు చేసే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సరైన వసతులు కల్పించడంలో విఫలమైనట్లు తెలుస్తూ ఉంది. అయితే వర్షాకాలం వస్తే అంటే ఈ రోడ్లన్నీ కూడా బురదమయమవుతున్నాయి. ఇన్నేళ్ళు ఇక్కడ ఉంటున్నా కూడా కనీసం సీసీ రోడ్లు లేదు, అంటే మెరుగైన మౌలిక వసతులు కల్పించడం లేదు. మరి పాలకుల వైఫల్యమా లేకపోతే అధికారులు విఫలం చెందుతున్నారో తెలియదు. కానీ ఈ విధంగా వర్షాకాలంలో లేదా ఇక్కడ అంతా కూడా ముళ్ళ కప్పలతో ఉండడం వల్ల పాములు కూడా వస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు స్థానిక ప్రజల యొక్క సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే గతంలో అనేక సార్లు స్పందనలు ఇచ్చాము. అదేవిధంగా ఉన్నతాధికారులకు లేదా నాయకులకు తెలిపిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ స్పందించలేదు. ఈ కాలనీ గురించి అధికారులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు స్పందించి అంటే ఈ రోడ్డు వేయించి అదేవిధంగా ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు ఏంటి కనుక్కొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఇక్కడ కూడా మహిళలు అదేవిధంగా పురుషులు కూడా అడుగుతున్న పరిస్థితి. మరి గత కొన్నేళ్లుగా ఇక్కడ వీళ్ళు ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటి అంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఓట్ల కోసమైనా వీళ్ళని వాడుకోది, ఆ తర్వాత వీళ్ళ సంక్షేమం కానీ వీళ్ళ కాలనీ యొక్క అభివృద్ధి కానీ పట్టదా? ఆ విషయం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ కాలనీలో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఏంటి? అంటే ఈ సమస్యను ఇంతకుముందు నాయకులకు అధికారులకు మీరు చెప్పారా, చెప్పలేదా? చెప్తే కూడా ఇప్పుడు ఏమంటున్నారు? అంటే ఎందుకు ఈ రోడ్లు వేయడం కానీ లేదా ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్ 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్, కానీ ఇక్కడ రోడ్ ఏం రావట్లేదు సార్. అడిగారా మీరు? అడిగాం సార్, అప్లికేషన్ పెట్టాము కానీ ఎవరు స్పందించలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు పడితే కనీసం బయటికి కూడా రాలేకుంటున్నాం. ఇంటి ముందరికే ఇక్కడి వరకు నీళ్ళు వస్తున్నాయి, మెట్లు మునిగిపోయే వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆటో వాళ్ళు ఎవరు రావాలన్నా ఇక్కడి వరకు ఇంటి వరకు రావట్లేదు. పిల్లల స్కూల్ ఆటో వాళ్ళు కూడా రావట్లేదు. అయితే ఇప్పుడు వర్షాకాలంలో అయితే బురదమయమవుతుంది, అంటే పిల్లలను బడికి తీసుకెళ్ళాలి, తల్లిదండ్రులుగా అంటే మీకు ఇబ్బందులు కదా, మరి ఎట్లా చేస్తారు? ఏం చేయాలి సార్? ఎన్ని రోజుల నుంచి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఎవరు స్పందించట్లేదు. మా ఇబ్బంది ఎవరికి అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నా కూడా చాలాసార్లు 3-4 సార్లు చాలాసార్లు అప్లికేషన్ పెట్టారు కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఓట్లకు మాత్రం వస్తారు కానీ మాకు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. వర్షం వచ్చినప్పుడు చూడాలి, ఇప్పుడు కాదు కానీ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని పాములు కానీ తేళ్ళు ఎన్ని వస్తాయి సార్. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని చేసినా కూడా మాకు మాత్రం ఇట్లా ఎన్నేళ్ళ నుంచి ఇట్లనే ఉన్నాము. చాలా శానిటేషన్ వర్క్ కూడా ఏం జరగదు సార్ మా ఏరియాలో. ఈ చెట్ల వల్ల పాములు, కప్పలు అన్నీ సకల జీవరాశులు అన్నీ ఇక్కడే ఉంటున్నాయి. కాంపౌండ్లే కూడా వస్తున్నాయి సార్ పాములు. అయితే ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అదే ఇక్కడే ఎంత పాములు సార్, మా ఇండ్లలోకి కాంపౌండ్లోకి వస్తున్నాయి. ఇదంతా తీసేయాలని మేము కోరుకుంటున్నాము. ఇదంతా ఎవరిదో ఏమో మాకు తెలియడం లేదు. ఈ ఫ్లాట్లు ఈ చెత్తనంతా తీసేపించాలా, అది మాకు ముందు. అందుకు అదే చెప్తున్నాం మేము. ఈ రోడ్లు కొంచెం మాకు వేయించాలి. ఎంత బురద ఇదంతా ఇంటి ముందర మొత్తం ఆగిపోతాయి. ఇంకా బండ్లు రావాలన్నా పెద్ద వయసు వాళ్ళు రాలేరు, జారి పడతామేమో అని ఇంకా ఇంట్లోనే ఉండిపోతారు. అందుకు ఇబ్బందిగా ఉంది సార్. అది అంటే వర్షాకాలంలో ప్రధానంగా పిల్లల్ని బడికి వదలాలన్నా లేదా ఇటువైపు ఏదైనా స్కూటర్లో ప్రయాణించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. మరి అధికారులకు గతంలో చెప్పాం, పాలకులకు చెప్పాం, ఎవరు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవు. కాబట్టి ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయించాలి. అదేవిధంగా అంటే చుట్టూ ఉన్న ముళ్ళ కంపలు అంటే పారిశుద్ధం అంటే మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ కూడా సరిగా లేదు, ఎవరు రావట్లేదు అంటున్నారు. మరి వీళ్ళైతే ఇంటి ట్యాక్సులు కట్టి అదేవిధంగా ప్రభుత్వానికి ఏదైతే చెల్లించాల్సిన ట్యాక్సులు చెల్లించి కూడా సరైన వసతులు నోచుకోలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. చెప్పండి, ఈ కాలనీ సమస్యల గురించి చాలామంది ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్. అంటే మరి అరకొర వసతులు ఉన్నాయి, మీరు అధికారులకు అడిగినా కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకు అంటున్నారు? ఎలా చూస్తారు దీన్ని?
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ మేము 2019 నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బివై రామయ్య గారు కూడా వచ్చిపోయారు 2-3 సార్లు. తర్వాత మేము కమిషనర్ భార్గవ్ సార్ గారికి కూడా 3-4 సార్లు ఫిర్యాదు చేశాము. అందరితో సైనప్లు కూడా చేయించాము. కానీ వాళ్ళు వేస్తామంటున్నారు కానీ ఏం వేయలేదు. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చాలామంది విజిట్ చేశారు, చేస్తామంటున్నారు. తర్వాత మాకు ఇక్కడ వర్షం వస్తే మాత్రం ఏ ఆటోలు రావు. స్కూళ్ళకి పిల్లల్ని పిలుచుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది. చాలామంది లేడీస్ మేము ఒకవేళ జాబ్కి వెళ్ళినప్పుడు లేడీస్ పిలుచుకుపోయేటప్పుడు అయితే కనుక చాలామంది స్కిడ్ అయ్యి కూడా కింద పడిపోయారు. సో గవర్నమెంట్ స్పందించి మాకు రోడ్డు వేపిస్తే బాగుంటుంది సార్. తర్వాత చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా దరిద్రంగా ఉంది. పాములు, కప్పలు అన్ని రకరకాలుగా అన్ని జీవరాశులు ఉన్నాయి నిజంగానే ఇక్కడ. సో మాకు స్పందించి రోడ్డు శాంక్షన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు విష పురుగులు వస్తున్నాయి, ఇవన్నీ ముళ్ళ కంపలు ఉన్నాయి. అంటే కనీసం ప్రభుత్వం కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ బాధ్యత కదా, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, పారిశుద్ధ్యం చూసుకోవాలండి. మరి ఎందుకు చూసుకోవట్లేదు, ఎందుకు రావట్లేదు? అదే మేము రెగ్యులర్గా మున్సిపల్ ట్యాక్స్ ఇవన్నీ కడుతున్నాము. మాకు వచ్చేసి తొందరగా రోడ్డు శాంక్షన్ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇంతకుముందు కంప్లైంట్ చేశారా? చేసాం. వచ్చిన వాళ్ళకి మన అప్పుడున్న గవర్నమెంట్ కార్పొరేటర్ వాళ్ళకి అందరికీ వినతులు సమర్పించినాం కూడా. అంటే సమర్పించాము, ఏదైతే చెప్పాము కాలనీ గురించి లేదా సమస్యల గురించి గతంలో అధికారులకు అంతా చెప్పినా కూడా స్పందించట్లేదు. మరి విష పురుగులు ఉన్నాయి, ప్రమాదాలు జరగవచ్చు, ఏదైనా జరగడానికి జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? అంటే ట్యాక్సులు కూడా కడతా ఉన్నాము, పాలకులు పట్టించుకోవాలా, అదేవిధంగా అధికారులు కూడా పట్టించుకోవాలా. మరి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. మరి పెద్ద చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఏంటి మీ సమస్యలు ఏంటి, మీ కాలనీ పరిస్థితి ఏంటి? ఇక్కడ 4 years నుంచి ఉంటున్నాం మేము. ఇక్కడ వేస్ట్ పొలం అనేది ఉంది. 3 ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లో నుంచి చాలా వరకు మొక్కలు, పిచ్చి మొక్కలు మొలిచినాయి. దాంట్లో నుంచి పాములు, కప్పలు, తేళ్ళు, పలు రకాలుగా జీవరాశులు వస్తూ ఉన్నాయి బయటికి. దీనికి భయపడి మేము ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే వర్షం పడినప్పుడు దాదాపు గిరిలోతు టైర్లు దిగిపోతున్నాయి. మా బండ్లు పోవాలంటే కష్టం ఉంది, పిల్లలు చదువుకోవడానికి కానీ చాలా కష్టతరంగా ఉంది. ఈ లైటింగ్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంది. బల్బులు సరిగా లేవు, లైటింగ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మా కౌన్సిలర్ కానీ మేయర్ కానీ స్పందించి మాకు తగిన రోడ్డు సదుపాయం అని కల్పించాలని చెప్పేసి స్వాగతిస్తున్నాం వాళ్ళని. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మెరుగైన వసతులు లేవు, రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు కూడా లేవు. వీధి దీపాలు లేని పరిస్థితుల్లో లేదా సీసీ రోడ్లు లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉంటా ఉన్నాము. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇప్పటికైనా ఏదైతే పాలకులు ఖచ్చితంగా పట్టించుకొని ఏదైతే కృష్ణాజిరావు రెవెన్యూ కాలనీ 2లో సమస్యలు పరిష్కరించగా ఈ కాలనీ అంటే చుట్టూ కూడా ముళ్ళ కంపలు ఇవన్నీ ఉంటున్నాయి. అంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసరాజ్, BRK న్యూస్, కర్నూలు.